ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజుల నుంచి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. హైందవ మతాన్ని, దేవుళ్లను రాజకీయాలకు వాడుకోకుండా దేవాలయాల నిర్వహణ, పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ సుదీర్ఘకాలంగా వినిపిస్తోంది. దీనికోసం పలువురు స్వామీజీలు ప్రభుత్వాలకు విన్నవించినా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన ప్రజల సహకారంతో ఈ డిమాండ్ తెరకి తీసుకొచ్చింది. హైందవ సంఘాలు సైతం పవన్ కళ్యాణ్ డిమాండ్కు మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం నాటి వారాహి సభలో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి డిక్లరేషన్ విషయాలు మాట్లాడబోతున్నారనే విషయం ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా వెంకయ్యనాయుడు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనే ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతోంది. ఒక రాజకీయ నాయకుడు కాకుండా ప్రజల మనిషిగా ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సంచలనాలు క్రియేట్ చేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వెంకయ్యనాయుడు గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంటూనే సినిమాలో కొత్త బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన నటిస్తున్న 3 సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారట.